ఇంద్రియార్థయోస్తు యహ సన్నికర్ష సాక్షాత్కారి ప్రమాహేతు సహ కతివిధ. ఇది మనం చూసాం. ఇది షడ్విధ సన్నికర్షలు అని చూసాం. షడ్విధ సన్నికర్షల గురించి చెప్తానన్నాను, మీకు చాలా బ్రీఫ్ గా నేను చెప్తాను. షడ్విధ సన్నికర్షలు ఏమిటంటే, 1 సంయోగం, 2 సంయుక్త సమవాయం, 3 సంయుక్త సమవేత సమవాయం, 4 సమవాయం, 5 సమవేత సమవాయం, మళ్ళీ 2 వస్తాయి చూడండి. ఇందులో సంయుక్త లేకుండా సమవాయ సమవేత సమవాయ అవి 2 వచ్చాయి. సో 5 అయిపోయి విశేషణ విశేష భావ గురించి అదొక సన్నికర్ష. సన్నికర్ష అంటే ఏమిటంటే రెండిటి కూడిక, రెండిటి కలయిక. దీనికి అర్థం కూడా నేను మీరు చెప్పాను. ఇంద్రియ అర్థయోహ, ఇంద్రియము అర్థము యొక్క షష్ఠి ప్రయోగం అనమాట. అది అంటే షష్ఠి ద్వివచనం. ఇంద్రియ అర్థయోహో, ఇంద్రియము అంటే మనం జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఇంద్రియము, అర్థము అంటే దానికి సంబంధించిన విషయము. ఈ రెండిటి యొక్క సన్నికర్ష అంటే కలయిక, సంయోగము అనండి, సంయుక్తము అనండి, అవన్నీ రకరకాల కలయికల్లోకి వస్తాయి. సన్నికర్ష అంటే చేరికతనము. ఈ 2 కూడటం వలన సాక్షాత్కరించేది ప్రమాహేతువు, జ్ఞానం కలుగుతుంది. ఇది ఎన్ని విధాలుగా కలుగుతుంది అంటే 6 విధాలు అని చెప్పారు. సంయోగము ఉదాహరణకి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను అన్నాను కనుక చెప్తాను. మొత్తం అంతా నేను డయాగ్రామ్ వేసి కాకుండా జనరల్ గా చెప్తాను, చూడండి. ఈ 3 ఒక సెట్ అండి. సంయోగ, సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ. ఈ 3 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. సమవేత సమవాయ సమవేత సమవాయ ఈ 2 కనుక తీసుకుందాం. విశేష భావ్యం, ఒక విశేష భావం ఒకటి తీసుకుందాం. ఇందులో సంయోగము అని అంటే ఏమిటంటే కూడిక, సంయుక్తము అన్న సంయోగము అన్న ఒకటే కూడిక. సంయోగము అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మనం చక్షురింద్రియం చూసుకుందాం. దీంతో మనకి చక్షురింద్రియం ఒక ఇంద్రియము. దీంతో మనకు కలిగే జ్ఞానం ఏమిటి? దృశ్య జ్ఞానము. దృశ్యం కనిపిస్తుంది మనకి. చూడటము అనేది మనకి జ్ఞానము. ఈ చూడటము అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందండి? ఈ కన్ను, ఈ ఇంద్రియము దీని అర్థమైనటువంటి వస్తువు అక్కడ ఉందో దాన్ని ఉన్నది అని అనుకోవడానికి ఇది దానితో కూడితే, అంటే ఈ కన్ను దాని మీద ప్రసరిస్తే, చూపు వస్తువు మీద ప్రసరిస్తే ఆ రెండింటి సంయోగము వలన, ఈ 2 కలిసినందువలన, సంయోగించినందువలన లేదు సంయుక్తమైనందువలన జ్ఞానం కలుగుతుంది అనేది ఈ సంయోగము అన్నమాట. వస్తు జ్ఞానం కలిగిన తర్వాత అది మీకు దాని షేపు కానివ్వండి, లేదు దాని రూపం కలర్ కానివ్వండి, ఇవన్నీ ఆ వస్తువుతో సమవాయ సంబంధం ఉంటాయి. సమవాయ సంబంధం అంటే అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు అనే ఉద్దేశం. ఇప్పుడు ఎర్రకొండ అని అన్నారు. ఎర్రకొండ అంటే ఎరుపు రంగు ఉన్న కొండనే ఎర్రకొండ అంటాం. ఎరుపు లేదే ఎర్రకొండ లేదు. కొండ లేదే అసలు ఎరుపు రంగు ఉండడానికి ఆధారమే లేదు. అంచేత దానిని సమవాయ సంబంధము అని అంటాం మనం. అందుకని మీకు ఈ సంయోగం అయిన తర్వాత చూసినందువల్ల వస్తు జ్ఞానం కలగగానే ఆ వస్తువుతోటి సమవాయ సంబంధంలో ఉండే జ్ఞానం రెండోసారి కలుగుతుంది. అదేమిటి? రూపము అన్నమాట. దాన్ని సంయుక్త సమవాయం అంటాం. సంయోగం అన్న సంయుక్తం అన్న ఒకటే. కనుక సంయుక్త సమవాయం అంటే సంయుక్తం వల్ల వస్తు జ్ఞానం కలిగింది, ఆ వస్తువుతో సమవాయ సంబంధంలో ఉన్న లక్షణం యొక్క జ్ఞానం సంయుక్త సమవాయం వల్ల కలిగింది. ఇది 2వ స్టేజ్. 3వ స్టేజ్ ఏంటి? సంయుక్త సమవేత సమవాయ. అంటే సంయుక్త సమవాయం అంటే ఏమిటి చూసాం మనం. ఈ సమవాయం అయిపోయినది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడాడు. సంయుక్త సమవేత సమవాయం. ఇక్కడ ఇంకొక సమవాయం వచ్చింది. ఇక్కడ 2వ సమవాయం. ఇది మొదటి సమవాయం. అంటే మొదటి సమవాయంని దీనికి ఎడ్జెక్టివల్ ఫార్మ్ ఇచ్చి సమవేత అన్నాడు. దీన్ని 2వసారి మరొక సమవాయం వచ్చింది. ఇంకో సమవాయం ఏంటండి? మొదటి సమవాయం ఏమిటి? వస్తువుతో ఉన్నటువంటి రూపము అనుకుందాం. ఒక ఎరుపు రంగు ఉన్నది అని అనుకుందాం మనం. ఈ ఎరుపు అనేది ఏమిటండి? అది ఒక జాతి. ఎరుపు ఒక జాతి, నీలం ఒక జాతి, పసుపు ఒక జాతి, ఇవన్నీ జాతులు. ఈ జాతుల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక లేత పసుపు, ముదురు పసుపు ఇలా అంటాం కదా మనం. రకరకాల కలర్స్ ఉంటాయి కదా. మళ్ళీ మనకి ఆ జాతికి సంబంధించినటువంటి దాన్ని రూపత్వము అంటాం. రూపం యొక్క జాతిని రూపత్వము అంటాం. ఎర్రతనము అనేది జాతి. రంగు ఉన్నది, వస్తువు ఉన్నది, దానికి ఒక రూపము ఉన్నది, ఆ రూపం ఫలానా జాతికి చెందినది. వస్తువు ఉన్నది, సంయోగము.
వస్తువునకు రూపమున్నది సంయుక్త సమవాయము. ఆ రూపము ఈ విధమైనటువంటి జాతికి చెందినది. ఎర్రదా, నీలందా, ముదురు రంగా, లేత రంగా ఇవన్నమాట. సో అది ఇంకొక సమవాయం. అంచేత మూడోది సంయుక్త సమవేత సమవాయము. ఈ రకంగా మనకి జ్ఞానం కలుగుతుంది. ఇలాగే అన్ని ఇంద్రియాలతోటి కలుగుతుంది. అన్ని ఇంద్రియాలు ఇలాగే ఉంటాయి, జ్ఞానేంద్రియాలు. కానీ ఇక్కడ కొంచెం ఇది విడిగా ఎందుకు చెప్పాడు అంటే సమవాయం అంటే ఇది ఇప్పుడు మనం ఒక శబ్దాన్ని వింటాం, ఇది దృశ్యాన్ని చూసాం. మీరు దృశ్యం కానివ్వండి, వాసన కానివ్వండి, రుచి కానివ్వండి, స్పర్శ కానివ్వండి, ఈ మూడింటి కింద చెప్పుకోవచ్చు. కానీ శబ్దాన్ని వినేటప్పుడు ఏం జరుగుతుందంటే, శబ్దం ఎక్కడి నుంచి వింటామండి? చెవిలో వింటాం మనం. చెవిలో మనకి ఇక్కడ ఒక కేవ్ ఉంటుంది కదా, ఒక గుహ ఉంటుంది, చెవి గుహ ఆవరం ఉంటుంది మనకి. ఎక్కడైనా కానీ మనకి వాక్యూమ్ అనేది లేదుగా, శూన్య ప్రదేశం లేదుగా. మన చెవిలో కూడా ఆకాశం ఉంటుంది. ఆకాశం అనే దాన్ని మనం ఏమంటామండి? అది దివ్య పదార్థం, అది డివైన్ సబ్స్టెన్స్, ఒక్కటే అది. అందులో చిన్న పెద్ద ఉండవు, అంతా ఒకటే ముద్ద అది ఆకాశం. అలాంటివి మూడు ఉంటాయి, ఆకాశం, కాలం, దిక్కు అని. ఈ మూడు కూడా దైవ పదార్థాలు. అవి ఒకటే ఉంటాయి. దాన్ని విడదీయడానికి మన వీలు కోసం విడదీస్తామే తప్ప అది ఒకటే ఎంటిటీ, సింగిల్ ఎంటిటీ అన్నమాట. అందులో సూక్ష్మము పెద్దది అని ఇట్లా ఏమి ఉండవు. కనుక ఇది మనకి చెవులో ఆకాశం ఉంది. ఆకాశానికి గుణం ఏమిటండి? శబ్దం. మనకు తెలుసు కదా, ఆకాశం అంతా ఆవరించుకుని ఉండేటటువంటి గుణకం శబ్దం. ఆకాశ శబ్ద గుణక అని చెప్తాం మనం. అందుకని శబ్ద గుణకం అంటే ఏమిటి? ఈ శబ్దం అనేటటువంటి శబ్దాన్ని గ్రహించగలిగే లక్షణం, అసలు శబ్దం నిక్షిప్తమై ఉండేటటువంటి విషయం ఒక ఆకాశమే. అందుకని దీన్ని మళ్ళీ సమవాయ సంబంధం, ఆకాశము శబ్దము సమవాయ సంబంధంలో ఉన్నాయి. ఆకాశం లేదంటే శబ్దానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు. శబ్దం అనే గుణకం లేకుండా ఆకాశానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఎందుకంటే ఆ శబ్ద గుణకం కోసమే ఆకాశం ఉన్నది. అంచేత ఈ రెండు సమవాయంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక శబ్దం ఎప్పుడైతే విన్నారో, అది ఈ ఆకాశంలో చెవి కుహరంలో ఉండేటటువంటి కర్ణ కుహరంలో ఉండే ఆకాశంలోకి శబ్దం పెడుతుంది. అది శబ్ద గుణకం కదా, అది అందులో ఉన్న ఆకాశంతో సమవాయ సంబంధంలో ఉన్నది కదా. అందుకని ఆ చెవిలో ఉండేటటువంటి ఆకాశం శబ్దాన్ని గ్రహిస్తుంది. ఇదే జ్ఞానగ్రహణం. ఇక తర్వాత అంతా సైన్స్. మీ కర్ణభేరి ఇదవ్వటము, లోపలికి వెళ్ళటము, ఇవన్నీ ఫిజికల్ ప్రాసెసెస్. అవి జ్ఞానం గ్రహించేది ఏమిటంటే ఆకాశం శబ్ద గుణకం కనుక, ఆకాశ శబ్దాలు సమవాయ సంబంధంలో ఉన్నాయి కనుక శబ్దాన్ని అక్కడ చెవి గ్రహించింది అనేది, దీన్ని మనం ఏమంటాము? సమవాయము, సమవాయ సంబంధం. ఇక్కడ ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. గుణము, గుణి అని మనం చెప్పుకున్నాం. సమవాయ సంబంధాలు 5 రకాలని చెప్పుకున్నాం, మనం చదువుకున్నాం మనం ఆ తర్కంలో. ఇందులో గుణము గుణి అనేది కూడా ఒక సమవాయ సంబంధం. ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండవు అన్నమాట. గుణి అంటే ఇక్కడ ఆకాశం, అంటే ఒక గుణము కలిగినది గుణి. గుణం ఏమిటి? శబ్దం. శబ్దం అనే గుణాన్ని కలిగినది ఆకాశము కనుక, ఆకాశము శబ్దము గుణగుణి సంబంధంలో ఉన్నాయి కనుక, ఈ రెండింటికి మధ్య నుండే గుణగుణి సమవాయ సంబంధంలోకి వస్తుంది కనుక దీన్ని సమవాయము అని అన్నాం. అంటే మీరు ఒక శబ్దాన్ని విన్నారు అంటే అక్కడ జరుగుతున్న సన్నికర్ష సమవాయ సంబంధము, సమవాయ సన్నికర్ష అన్నమాట. సమవేత సమవాయం, ఇది మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ వచ్చినట్లే ఇంకొక సమవాయం. మీకు ముందు ఒక ధ్వని అనేది వినపడింది. ఆ ధ్వని మధురంగా ఉందా, కర్ణ కఠోరంగా ఉందా, 150 డెసిబల్స్ ఉందా, 70 డెసిబల్స్ ఉందా, ఇవన్నీ జాతి లక్షణాలు అన్నమాట. ఇదంతా జాతికి ఉండేటటువంటి వివిధమైనటువంటి లక్షణాలు. ముందు మీకు శబ్ద దర్శనం కలుగుతుంది, అంటే శబ్ద జ్ఞానం కలుగుతుంది మీకు, అది సమవాయం. శబ్ద జ్ఞానం కలిగి సమవాయం. ఇంకా శబ్దానికి ఉండేటటువంటి జాతి లక్షణం ఆ శబ్దంతో మరొక సమవాయ సంబంధంగా ఉంటుంది కనుక సమవేత సమవాయము అని అన్నాం. అంటే ఇక్కడ మీకు శబ్దధ్వని అంటే శబ్ద జ్ఞానం కలగటం, ఆ శబ్ద జ్ఞానం యొక్క జాతి లక్షణం తెలియడం సమవేత సమవాయం. ఈ రెండు శబ్దానికి సంబంధించి అందుకని విడిగా పెట్టారు, ఎందుకంటే ఇది గుణగుణి సంబంధం కనుక. అది ఇంకా తర్వాత విశేషం, ఇది గుణగుణి సంబంధం, డైరెక్ట్ సమవాయం. ఇక్కడ సంయోగం ఉంది, అంటే ఇక్కడ ఏమిటి? సన్నికర్ష, కేవలం రెండింటి యొక్క కూడిక మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ సంయోగం ఉంది, ఇక్కడ సంయోగం లేదు, డైరెక్ట్ సమవాయమే గుణగుణి సంబంధం కనుక. తర్వాత దాని జాతి లక్షణం తెలియడం సమవేత సమవాయం. ఇక్కడికి శబ్ద
జ్ఞానం అయిపోయింది. తర్వాత విశేష భావం ఏంటంటే మనకి అన్నం బొట్టు రాసిన తర్క సంగ్రహంలో ఆ ఒక అభావము అనేది కూడా ముందు 6 పదార్థాలుగా చెప్పాడు ఆయన. అంటే గుణకర్మ విభాగం ఉంది కదా మనకి, పదార్థ గుణకర్మ అని అన్ని 6 చెప్పారు కదా. తర్వాత 7వది అభావము అనేది కూడా ఆయన ఒకటి 7వ పదార్థం కింద చెప్పాడు. అభావం అంటే లేకపోవడం. ఇప్పుడు నేను ఎదురుకుండా చూసాను, నా ఎదురుకుండా ఎవరు మనిషి లేడు అంటే అక్కడ మనిషి యొక్క అభావం ఉన్నది అన్నమాట. అంటే మనిషి లేడు అనేదాన్ని మనిషి యొక్క అభావం ఉన్నది అంటే అభావము అనేది కూడా ఒక పదార్థం కింద ఆయన దాన్ని తెలియచేశారు అన్నమాట. అందుకని దీన్ని ఈ అభావాన్ని చెప్పించేది విశేష భావము అని చెప్పారు. ఈ అభావాన్ని చెప్పేది కూడా ఒక సన్నికర్షే. అంటే మన జ్ఞానం కలుగుతున్నది అంటే ఒక సన్నికర్ష ఉందిగా. ఈ సన్నికర్ష ఎటువంటిది అంటే విశేష భావం కలిగినది. విశేష భావం అంటే ఏమిటి? విశేష్యము అంటే మనం గ్రహిస్తున్నటువంటి వస్తువు, విశేషణం అంటే దాని గురించి చెప్పేటటువంటిది. ఉదాహరణకి నేను అన్నాను కూడా ఘటాభావవత్ భూతలం అంటే ఇక్కడ నా ఎదుర్కొండా ఉన్న నేల మీద ఘటము లేదు. ఘటాభావవత్ భూతలం అంటే ఘటము లేని నేల. అంటే ఇక్కడ ఘటాభావము అనేది ఏమైంది? నేల అనేది సబ్జెక్ట్ అయింది. నేను నేలను చూస్తున్నాను, నాకు వచ్చిన జ్ఞానం ఏమిటి? అక్కడ కొండ లేదు, ఘటము లేదు అని. ఘటాభావము నాకు కనిపించింది. అంచేది ఇక్కడ ఘటాభావము అనేది విశేషణము, భూతలం అనేటువంటి విశేషము అయింది. ఇక్కడ కూడా ఏమిటంటే మనకు అది ఒక జ్ఞానమే కనుక, లేకపోవడం అనేది కూడా ఒక పదార్థ జ్ఞానమే కనుక, ఎందుకంటే అభావాన్ని కూడా ఒక పదార్థంగా చెప్పారు కనుక అది కూడా మీకు ఒక సన్నికర్ష. అంటే అక్కడ ఎదుర్కొన్న ఉన్న భూతలంతో మీ దృశ్యానికి, మీ చక్షుంద్రియానికి కలిగిన సన్నికర్ష వల్ల మీకు అక్కడ ఘటాభావ భూతల అనేటటువంటి జ్ఞానం కలిగింది అనమాట. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. భూతలే ఘటో నాస్తి, అక్కడ ఉన్న భూతలం మీద ఘటం లేదు. భూతలే ఘట నాస్తి. ఇప్పుడేమైంది? ఘటము లేదు అనేది మన సబ్జెక్ట్ అయింది, అది విశేషమైంది. భూతలే ఇప్పుడు మన ఎదుర్కొండా ఉన్న నేల మీద, భూతలం మీద, ఇది విశేషమైంది. అంటే ఇందాకటి విశేషాలు మారే. అందుకనే ఇది విశేషమన్నా విశేషమన్నా రెండిట్లో విషయంలో కూడా సన్నికర్ష అక్కడ ఒకటి జరిగింది కనుకనే మీకు అభావం అనేటటువంటి పదార్థ జ్ఞానం కలిగింది అని అర్థం. ఈ రకంగా చెప్పారండి. ఇవి షడ్విధ సన్నికర్షల గురించి మనం సులభంగా గుర్తుపెట్టుకునేందుకు అర్థం చేసుకునే విధానం ఇది. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నతైన సత్యం క్వచిదుద్యతం ధను కృతన్నవా తేన విజిహ్యమానం గుణానురాగేణ శిరోభిర్యతే నరాధిపై మాల్యమివ అస్య శాసనం అనేది ఇది ఒక శ్లోకం. ఇందులో క్వశ్చన్ ఏమిటంటే అస్మిన్ శ్లోకే ప్రశంస వర్తతే. ఈ శ్లోకంలో ఈ శ్లోకం నందు సప్తమి ప్రశంస వర్తతే, ఒక ప్రశంస ఉన్నది. ఎవరి ప్రశంస ఉన్నది అనేది క్వశ్చన్. యుధిష్ఠిరుడి గురించి ప్రశంస ఉన్నదా? ఇందులో వనేచరుని గురించి ఉన్నదా? దుర్యోధనుడి గురించి ఉన్నదా? అర్జునుడి గురించి ఉన్నదా? మీరు ఎవరైనా చెప్తారా అండి? ఇది మీకు ఐడియా ఉందా? దీన్ని మీరు చదివారు, ఇది ఎంఏలో చదువుకుంటారు, మీరు చదివారు. నతేన సజ్జం క్వచిదుద్యతం ధను కృతం నవా తేన విద్యమానం గుణానురాగేణ శిరోభిర్యతే నరాదిపై మాల్యం ఇవాస్య శాసనం. చెప్తారా అండి? అర్జునుడు ఏమండి? అర్జునుడు. దుర్యోధనుడి గురించి అండి. గుడ్. ఇంకెవరైనా చెప్తారా అండి? అర్జునుడనే నాకు అనిపిస్తుంది. కరెక్ట్, దుర్యోధనుడు కరెక్ట్ విశ్వనాథం గారు. ఇది ఎక్కడిదండి ఈ శ్లోకం? అసలు ముందు అది తెలియాలి. ఇది ఎక్కడిది? కిరాతార్జునీయంలో ఈయన దుర్యోధనుడి పాలన ఎలా ఉంది అని యుధిష్ఠిరుడు వాకబు చేసే సందర్భంలో. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్, బాగా చెప్పారు మీరు. కిరాతార్జునీయం రాసింది ఎవరండి? భారవి. ఇతర కావ్యాలు ఏమిటండి? ఏమని చెప్తారా ఎవరన్నా? ఓకే, భారవి, కిరాతార్జునీయం మహాకావ్యాలు అంటే 5 పంచమహాకావ్యాలు ఉన్నాయి కదా. అందులో కిరాతార్జునీయం ఒకటి. విశేషం ఏంటంటే భారవది ఉన్నది ఒకే ఒక్క కృతి, అది కిరాతార్జునం. ఇంకొక రచన లేదు ఆయనది. మనకి తెలిసి లేదు, లేకుండా ఉంటాయి, అంత కవికి ఉంటాయి. మనకి తెలిసినటువంటిది కిరాతార్జునీయం ఒకటే. ఈ కిరాతార్జునీయం అనేది చిన్నది. వీళ్ళ అరణ్యవాసంలో ఒక చిన్న సంఘటనని తీసుకొని ఆయన చక్కగా దాన్ని 2 కింద రాశారనమాట, ఒక కావ్యం కింద రాశారు.
ప్రకరణ కావ్యం అనొచ్చు దీన్ని. ఖండకావ్యం అని కూడా అనొచ్చు మనం. కిరాతార్జున ఖండకావ్యం అన్నా కూడా తప్పలేదు. సో దీని గురించి ఇది ఇందులో ఏమిటంటే వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పటికీ అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళు రాజ్యాన్ని పొందాలి కనుక యుద్ధాన్ని చేసి ఎప్పుడు రాజ్యాన్ని పొందగలుగుతారు? ఈ లోపల దుర్యోధనుడు అవకాశం తీసుకుని మంచి పేరు తెచ్చేసుకుని వాడు గొప్పవాడు అయిపోతే వీళ్ళు మరుపులోకి వెళ్ళిపోతారు కదా పాండవులు. అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్తే వీళ్ళకి ఎవరు జనాలు వీళ్ళని ఫేవర్ చెయ్యరు కదా, వాడితో బాగానే ఉంది కదా అనుకుంటారు. జనం అంతేగా, ఎవరు బాగుంటే వాడితో కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మనకు ఉచితాలు ఎవడిస్తే వాడే మనకు మంచివాడు అంత అట్లా అన్నమాట. సో అందుకని ఎప్పటికప్పుడు యుధిష్ఠరుడు మరి అరస్థాయిన లీడర్ కదా, ఎంక్వైరీ చేసుకోవడానికి ఒక వనేచరుడు అని అంటే అక్కడ ఉండే ఒక ఆదివాసి, ఆయన ఆదివాసి వాళ్ళ లీడర్ అనమాట, లోకల్ ట్రైబల్ లీడర్. అతన్ని పిలిచి అతనికి ఒక బ్రహ్మచారి వేషం వేసి కౌరవ సామ్రాజ్యంలోకి పంపించి దుర్యోధనుడి గురించి విశేషాలు తెలుసుకుని రమ్మని చెప్పి చెప్తాడు. ఆయన వచ్చి దుర్యోధనుడి గురించి చెప్పినటువంటి విశేషాల గురించి ఇది చెప్పాడు. అయితే అతను తెలివి తక్కువ వాడే కానీ కామన్ సెన్స్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళకి భయం ఉండదు కదా. అందుకని ఏం చెప్తాడంటే, ఎంత తెలివిగా చెప్తాడంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే వాటిలో కూడా మీకు శ్లోకం చదివితే అర్థమవుతుంది, అవి కూడా పరీక్షలో వస్తాయి. వస్తూనే యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా నేను మీకు దుర్యోధనుడి గురించి తీసుకొచ్చాను, నేను చెప్పిన విషయాలు వింటే మీకు కోపం రాకూడదు. అంటే వీడు దుర్యోధనుడి గురించి మంచిగా చెప్పబోతున్నాడు అని అర్థం అనమాట. నేను మీకు కోపం రాకూడదు, ఎందుకంటే సరైన మిత్రుడు అనేవాడు ముఖస్థితి కోసం అబద్ధాలు చెప్పకూడదు. లేదు నచ్చవు చెప్తే, మనం నిజం చెప్తే నచ్చదు అని యథార్థాన్ని దాచిపెట్టకూడదు. అలా దాచిపెట్టేవాడు మీకు సరైన మిత్రుడే, నమ్మదగిన మిత్రుడే కాదు. ఒకవేళ అల్లా సత్యం చెప్పినందువల్ల సత్యం మీకు కెట్టనది అయినప్పుడు దానికి మళ్ళీ ఒక కొటేషన్ చెప్తాడు. ఎందుకంటే యథార్థమైనది ఇష్టమైనది రెండో ఒకటి జరగడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. జరగదు. మన ఇష్టం వేరుగా ఉంటుంది, అక్కడ నిజమైనటువంటి మంచి వేరుగా ఉంటుంది, శ్రేయస్సు వేరుగా ఉంటుంది, పేయస్సు వేరుగా ఉంటుంది. పేయము శ్రేయము అని అంటాం. శ్రేయము అంటే మనకి మంచి కలిగించేది, పేయము అంటే మనకు సంతోషాన్ని కలిగించేది. మనకు సంతోషాన్ని కలిగించేది మంచిని కలిగించేది ఒకలా ఉండదు. నేను డయాబెటిక్ ని, నాకు స్వీట్లు తెగ ఇష్టం. మంచి ఏమిటి అంటే స్వీట్ తినకరా, అది మనకి నచ్చుతుందా? నచ్చదు. అంచేత సాధారణంగా లోకరీతి ఏంటంటే శ్రేయము పేయము ఒక్కలాగా ఉండవు. అంచేత నేను చెప్పేది మీకు పేయం, అలాగని మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం అబద్ధపు శ్రేయస్సు నేను చెప్పకూడదు. పేయం చెప్తే అది అబద్ధపు శ్రేయస్సు అవుతుంది. అందుకని ఉన్న విషయం చెప్తాను, మీరు అని ఇంకొకటి కూడా అనేస్తాడు. ఏమని? ఇలా మంచిగా మీకు ఒక శ్రేయోభిలాషిగా చెప్పే యథార్థాన్ని గ్రహించలేకపోతే అలాంటి రాజేం రాజు, వాడు ఒక రాజా. అలాగని రాజును మురిపించడం కోసం అబద్ధాలు చెప్పేవాడు ఒక మంచి శ్రేయోభిలాష అని చెప్తాడు. ఇవన్నీ కూడా కొటేషన్స్, ఇవన్నీ పరీక్షలో వస్తాయి. మీకు శ్లోకం చదివితే అర్థమైపోతుంది, వెంటనే మీకు గుర్తు రావాలన్నమాట. అందుకని చెప్పాను. ఇప్పుడు అది చెప్పి ఆయన ఈయన గురించి చెప్తాడు. నతేన సజ్జం క్వచిదిద్యుతం ధనుహు అంటే ఏం చెప్తున్నాడు? దుర్యోధనుడికి ధనుస్సు ఎక్కువ పెట్టాల్సిన అవసరమే రావటం లేదు అంటే అర్థం ఏంటనమాట? ఆయన కింద ఉండే రాజులందరితోటి ఆయనకి మంచిగా కుదిరిపోయింది, అందరినీ మంచి చేసుకున్నాడు. కృతన్నతేన విజిష్యమానం, ఆయనకి ఎవరిని గెలవాల్సిన అవసరమే లేదు, అందరూ సామంతులు అయిపోయారు, డైరెక్ట్ గా లొంగిపోయారు. గుణానురాగేణ శిరోభిరుహ్యతే, ఈయన్ని అందరూ కూడా చాలా సంతోషంగా ఈయన చేసేటటువంటి చేష్టల వల్ల, ఈయన వాళ్ళకి ఇచ్చేటటువంటి కానుకలు అనుకోండి, వాటి వల్ల, ఆయన వీళ్ళ పట్ల చూపించేటటువంటి గుణాలు అనురాగాలు, వీటి వల్ల వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నరాధిపై మాల్యం వివాస్య శాసనం, ఈయన ఏ శాసనం చేసినా కూడా నరాధిపై మాల్యం వివాస్య, ఈయన ఏం చెప్తే దాన్ని వాళ్ళు శాసనంలో తలనెత్తుకుంటున్నారు అని చెప్పారు. అంటే ఇంత మంచిగా ఆయన ప్రజలకి గాని, రాజులకు, సామంత రాజులకు గాని అందరికీ తన సామ్రాజ్యంలో ఉండే అందరితోటి చాలా మంచిగా ఉంటున్నాడు అని చెప్పాడు అన్నమాట. ఇది ఎవరి గురించి చెప్పాడు అంటే దుర్యోధనుడి గురించి యుధిష్ఠరుడికి ఆయన చెప్పాడు. సో ఇది భారవే కిరాతార్జునే మహాకావ్యస ప్రథమ సర్గే 21తమ శ్లోక అంటే 21వ శ్లోకం. దుర్యోధనస్య రాజనీతి విషయే వనేచర యుధిష్ఠరం ప్రతి ఉక్తవాన్. తర్వాత కథనద్వయం అధోలిఖితం. ఈ క్వశ్చన్ చూడండి, అంటే ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు పరీక్షలో ఈ క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఇదేలాగా ఉంటుంది క్వశ్చన్.
కథనద్వయం అధోలిఖితం, కింద రెండు కథనాలు చెప్పాడు వాడు. తత్ర ఏకం అభికథనం, ఒకటి విషయం అంటే అసర్షన్ అండ్ రీజన్ అని వస్తుంది చూసారా మనకి ఇంగ్లీష్ లో, అది ఇది అసర్షన్ అనమాట. అభికథనం అసర్షన్, ఇట్స్ ఏ స్టేట్మెంట్. అపరశః తస్య కారణం, రెండోది దానికి సంబంధించినటువంటి కారణము. ఇది ఇందులో ఇప్పుడు అభికథనం ఏం చెప్తున్నాడు అంటే అసర్షన్ అనమాట. ఏకనవతి వర్షీయస్య ప్రణవస్య ప్రపౌత్రః ఓంకారః, ఇది ఓంకారస్య యువాపత్య సంజ్ఞా భవతి. ఇది దీనికి కారణం ఏంటి? జీవతితు వంశే యువా ఇది విధానాత్ అనేది చెప్పాడు. దీనికి అర్థం చెప్తారంటే నాకు మీకు ఎవరికైనా ఐడియా ఉందండి ఇది? దీని అర్థం అయిందా మీకు ఈ సెంటెన్స్? ఏకనవతి వర్షీయస్య ప్రణవస్య ప్రపౌత్రః ఓంకారః, దాని అర్థం చెప్తారా నాకు మీరు ఎవరైనా? ఏకనవతి వర్షీయస్య, ఏకనవతి అంటే 91 అంతే అంతేనా గురుగారు? అది షష్ఠి విభక్తి. ప్రణవం యొక్క ప్రపౌత్ర అంటే పౌత్ర అంటే మనవడు, ముని మనవడు. ముని మనవడు. ముని మనవడు. ప్రణవానికి ముని మనవడు ఓంకార అనుకోవచ్చు. ప్రణవునికి, ప్రణవ అంటే ఇక్కడ మనిషి అన్నమాట. ప్రణవ అంటే ప్రణవుడు, ప్రణవము కాదు. ప్రణవ, ఎస్ ఎస్ ప్రణవ, అది ఆయనకి కూడా షష్ఠి. ఓంకార అనే ముని మనవుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఓంకారస్య యువాపత్య సంజ్ఞా భవతి అంటే ఓంకారం యొక్క యువ ఆపత్యం అంటే కొడుకు, సంతానం. ఓకే, మీరు బాగా చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు. యువాపత్యం, Correct. యువాపత్యం సంజ్ఞ అంటే అది తద్దిత దీంట్లో బతికి ఉంటే వాళ్ళకి వచ్చేది యువాపత్యం. Correct. తండ్రి ప్రపోజ్ అంటే పెద్దవాళ్ళు బతికి ఉంటే వచ్చేది మనకి తద్దిత ప్రపోజ్. అపత్యాల్లో 3 రకాల అపత్యాలు చదివాం. మీరు బాగా చెప్పారు. మీరు అపత్యం 3 రకాలుగా చెప్పారు. మనకి పద్ధత ప్రత్యయాల్లోనే వస్తుంది మనకి అది. 3 ఏమిటి? అంతరాపత్యం, యువాపత్యం, గోత్రాపత్యం అని అంటాం. అంతరాపత్యం అంటే కొడుకు. యువాపత్యం అంటే ఏమిటంటే మునిమనవడు, అంటే అక్కడ ముత్తాత బతికుండాలి. ఆయన మహా పితామహుడు బతికుండాలి, ప్రపితామహుడు బతికుండాలి. అది మునిమనవుడు అయ్యేలాగా ఉన్నప్పుడు ఆ తాత ఉండాలి. ఆయన బ్రతికి ఉంటే ఈ మనవడి దగ్గర, ఈ మునిమనవడి దగ్గర నుంచి మునిమనవడిని ప్రపౌత్రుడు అన్నాడు. అందుకనే అది ఈ మునిమనవడికి యువాపత్యము అని అంటాం. యువాపత్యము, అపత్యము అంటే సంతానము అని జెనెటిక్స్ అన్నమాట. అది అంతే. అంచేత అలా యువాపత్యం అంటే ఆయన చనిపోయి ఉంటే యువాపత్యం అవడు వీడు. అది తద్దితాంతం కదండి అది. తద్దితార్థం కరెక్ట్. గోత్రాపత్యం అంటే ఏమిటంటే మూడోది సగోత్రీకులు అందరూను, కేవలం ఆ కుటుంబమే, ఆ వంశమే కాకుండా, సగోత్రం అంటే వంశమే అనుకోండి, ఆ కుటుంబం మాత్రం కాకుండా సగోత్రీకులు అందరినీ కలిపి గోత్రాపత్యం అని 3 పెట్టారు. యువాపత్యం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఏకనవతి వర్షీయస్య ప్రణవస్య, 91 సంవత్సరాల ప్రణవుడికి ఓంకారుడు మనవడు అన్నాడంటే వీడు 91 ఏళ్ళవాడు అంటే బతికున్నాడనే కదా అర్థం. ఈయన ఎప్పుడైతే బ్రతికుండి ఈయనకు ఒక మునిమనవుడు ఉన్నాడో వాడికి యువాపత్య సంజ్ఞ రావడం అనేది అంతే కరెక్ట్. అది ఇప్పుడు ఆయన రామారావు గారు చెప్పిన విధానం అన్నమాట. ఇది ఒక అపత్య సంజ్ఞ, ఇది తద్దితార్థంలో వచ్చేది కనుక ఇది కరెక్టే. సో అభికథనం కరెక్ట్. కారణం జీవతితు వంశే యువా ఇది విధానాత్. జీవతి ఇది మనం చెప్పుకున్నాం కదా. అంటే ఈయన ఈ ప్రపితామహుడు బ్రతికున్నప్పుడు వీడికి యువాపత్య సంజ్ఞ వస్తుంది. సో ఈ కారణం వల్లనే ఈయన ఉన్నాడు కనుకనే వీడు యువాపత్య సంజ్ఞ పొందాడు. అంచేత ఇది కూడా కరెక్టే. కనుక ఇప్పుడు ఇందులో మనకి వీడు ఏమంటున్నాడు? క్వశ్చన్ చూడండి. ఉపర్యుక్తం అభికథన కారణమాశ్రిత్య సముచితం వికల్పం చినుతా. ఇక్కడ వీడు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కరెక్ట్ ఆప్షన్ చెప్పమన్నాడు. ఇందులో ఏమేమి ఇచ్చాడు? ఏకః తథా ద్వయోః ఉభయం సత్యమస్తి, 2 సత్యమే. మన ఆన్సర్ అదే కదా, 1, 2 కూడా కరెక్టే. సో దీనికి ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఒకటి, నెంబర్ 1 ఆన్సర్ అన్నమాట. అలాగే మిగతా ఏమిస్తాడు? ఏకః ఇత్యస్య ఉచితః కారణం ఇత్యస్య ద్వయోః ఉచితం కారణం అస్తి. అంటే 1, 2 కూడా కరెక్టే, 1కి 2 సరైన కారణము. ఇది ఒక ఆప్షన్. ఎంత ఒక ఆప్షన్ ఇది.
ఒకటి రెండు కరెక్టే, అంటే అభికథనము కారణము కరెక్టే. కారణం ఈ అభికథనానికి సరైన కారణము, ఉచితం కారణం అస్తి. రెండోది ఏమిటి, ఒకటి తథా రెండు ఉభయోరపి అసమీచీన, ఒకటి రెండు కూడా తప్పే. మూడోది ఏమిటి, ఒకటి తథా రెండు ఉభావాపి సమీచీని పరం ఇత్యస్య దో ఇది సంశితం కారణమున అస్తి. అంటే ఇందులో ఏమంటున్నాడు, ఒకటి రెండు కరెక్టే కానీ రెండు మొదటి దానికి సరైన కారణం కాదు అంటున్నాడు. ఇది కూడా తప్పేగా, రెండో దాని కారణం వల్లనే మొదటి వాడికి అక్కడ యువాపత్యం అనే సంజ్ఞ వచ్చింది. రెండోది ఒకటి అసమీచీనం, రెండు సమీచీనం, ఇది కూడా కాదు కదా, ఒకటి ఆన్సరు. ఈ సూత్రం రాశాను చూడండి ఇక్కడ. ఆ జీవతితు వంశే యువా, ఈ 1090 అంటే ఈ నంబరింగ్ దేనిదంటే మీకు సిద్ధాంత కౌముది నంబరింగ్ ఇలా ఉంటుంది. అష్టాధ్యాయ అయితే 1.4 అట్లా ఉంటుంది అష్టాధ్యాయులు. వీళ్ళు వరుస నంబర్లు ఉంటాయి. ఇది సిద్ధాంత కౌముదిలో అనమాట. జీవతితు వంశే యువా, ఇది అందులో ఉన్నటువంటిది. ఇది మీకు పాణినిలో 41763, సిద్ధాంత కౌముదిలో 1090. వంశే పిత్రాదో జీవతి పౌత్రాదేర్ అపత్యం చతుర్థాది తద్యువసంయమేవ నతు గోత్ర సంయం. ఈ పౌత్రు నుండి సగోత్రీకులను అపత్యం అంటారు. ఈ అపత్యాన్ని తెలిపే ప్రత్యయాలు 26 ఉన్నాయి. అపత్యాలు 3 విధాలు. అపత్య శబ్దస్య అర్థ పుత్ర ఆత్మజ శూను ఇత్యాది. అంటే అపత్యము అని అంటే అర్థం అంటే పుత్రుడు అంటాం, ఆత్మజుడు అంటాం, శూనుడు అని అంటాం. ఇవన్నీ కూడా ఉన్న వేరు పేర్లు. పౌత్రాదయా అపి అపత్య ఉక్తా, పౌత్రాదులు కూడా అపత్యంలోకి వస్తారు, వాళ్ళు గోత్రాపత్యంలోకి వస్తారు. ఇదం అపత్యం త్రివిధాని భవతి, ఏక అంతరాపత్యం, ద్వయో గోత్రాపత్యం, త్రయో యువాపత్యం. అంతరాపత్యం అంటే ఏమిటి, పుత్రం అంతరాపత్యం ఉచ్యతే, అంటే పుత్రుణ్ణి అంతరాపత్యం అని అంటాం. పౌత్రస్య ఆరభ్య అగ్రే సగోత్రీయాన్ గోత్రాపత్య ఇత్యుచ్యతే. అంటే ఇక్కడ పౌత్రుడు అంటే మనవడి దగ్గర నుంచి సగోత్రీకులందరినీ గోత్రాపత్యము అని అంటారు. యది సంతానస్య పితామహ జీవతి చేత్ తత్ సంతానం యువాపత్య ఇది ఉచ్యతే. అందుకని ఇక్కడ ఏమన్నాడనంటే ఆ మునిమనవుడైన ఆయన దగ్గర నుంచి బతికి ఉంటే అందరూ దాన్ని యువాపత్యం అని అంటాం. ఇది చాలా రేరుగా జరుగుతుంది కనుక ప్రత్యేకంగా దీన్ని ఒక క్యాడర్ కింద పెట్టారు అనమాట. అతః దీని ప్రకారమే గర్గ జీవతి చేదైవ తస్య ప్రపౌత్రాయ గర్గాయణ అంటే గార్గ్యాయణ సంజ్ఞ వర్తతే. గార్గ్యాయణ ఇది యువాపత్యం అవుతుంది ఎప్పుడు గర్గ బతికుండి ఆయన ప్రపౌత్రుడు అయినట్లయితే. సరే, ఇది కాస్త తెలుగులో చూపించాను. ఓకే, ఇది. సో దీని గురించి మనం కొంచెం చూసాం. ఇది కూడా ఒకసారి కొంచెం చిన్న డీటెయిల్ చూసాం. తర్వాత అధస్థనేషు చిత్తభూమిషు నా కథయతే. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటంటేనండి, అధస్థనేషు చిత్తభూమిషు నా కథ్యతే, వీటిని చిత్తభూములు అన్నారు. ఈ నా చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. మొదటిసారి క్వశ్చన్ చదివినప్పుడే ఈ నా లేదనుకోండి, అధస్థనేషు చిత్తభూమిషు కథ్యతే అన్నాడు అనుకోండి, మొత్తం ఆప్షన్స్ ఆపోజిట్ అవుతాయి కదా. సో దీన్ని చాలా జాగ్రత్తగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో గుర్తించాలి. కానిది ఏమిటి అని అడుగుతున్నాడా, అయినది ఏమిటి అని అడుగుతున్నాడా, ఇది చాలా మిస్గైడింగ్ గా ఉంటుంది. అది చాలా హిడెన్ గా ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి అన్నమాట. ఇక్కడైతే ఖచ్చితంగా నాకు అనిపిస్తోంది కనుక సరిపోతుంది. దీన్ని ఏ సంధిలోనో పెట్టి చేసేసాడు అనుకోండి, మనం గమనించడానికి మిస్ అవుతాం. మిస్ అయితే కరెక్ట్ గా ఆపోజిట్ ఆప్షన్ పెడతాం. అందులో మీరు క్వశ్చన్ చదువుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిత్తభూమిలు అనరు. ఇందులో చిత్తభూమి అంటే ఏమిటి, ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు 4. చలం, మూఢం, విక్షిప్తం, అచలం, సముచితం, వికల్పం, చినుత. 1, 3, 1, 4 ఇట్లా ఇచ్చాడు 4 ఆప్షన్స్. ఏమంటున్నాడు, చిత్తభూములు కానివేవి చలం, మూఢం, విక్షిప్తం, అచలం అని ఉన్నాయి. ఇందులో చిత్తభూములు కానివేవి అని అడుగుతున్నాడు. 1, 3 అంటే చలము, విక్షిప్తము ఇవి చిత్తభూములు కాదా. అలాగే 1, 4, 2, 4 ఇట్లా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే చిత్తభూములు ఏమిటి అని. పంచ చిత్తభూమిషు అని అంటాం మనం. అంటే చిత్తభూముల్ని 5 రకాలుగా చెప్పారు. చిత్తభూములు అని అంటే ఏమిటి, మనస్సుకు ఉండేటటువంటి, ఇక్కడ చిత్తము అంటే మనస్సు అని అర్థం చేసుకుంటుంది. మనస్సుకు ఉండేటటువంటి 5 అవస్థలు ఉంటాయి మీకు. క్షిప్తం, విక్షిప్తం, క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం.
చిత్తం, అక్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం. ఈ ఐదింటిని చిత్త అవస్థలు అని అన్నారు. వీటినే చిత్త భూములు అని అంటారు. చిత్తావస్థయ నతు చిత్త భూమయ అని చెప్తాం మనం. ఈ ఐదింటిలో లేనివి ఏమిటి అని అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి ఆన్సర్ చూడండి. చలం అది ఇందులో లేదు. క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధాలు ఈ 5 ఉన్నాయి. అందులో చలం లేదు, అచలం లేదు. ఇందులో ఇక్కడ చూడండి, నాకు అతి కానివి ఏమి అని ఉంటే మనకి ఏం కావాలి? 1 ఏవం 3, 1 and 3 అంటే చలము, విక్షిప్తము అని అన్నాడు. విక్షిప్తం ఉంది కదా కనుక ఈ ఆప్షన్ తప్పు. విక్షిప్తం చిత్తభూముల్లో ఉంది కదా. అలాగే రెండోది ఏం చెప్పాడు? 1 and 4 అంటే చలము, అచలము అన్నాడు. చలం, అచలం అనేటటువంటి నిజం చెప్పాలంటే ఈ 2 లేవు. ఇప్పుడు ఈ 5 ఈ 5 క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధాల్లో చలం, అచలం కూడా లేవు కనుక ఈ ఆన్సర్ కరెక్ట్. ఇంకొకటి ఏం చెప్పాడు? 3, 4 విక్షిప్తం, అచలం అన్నాడు. అచలం ఉంది కానీ విక్షిప్తం భూముల్లో ఉంది కదా, లేనిది ఇది ఉంది కానీ వీడు 2 ఇస్తున్నాడు కనుక ఈ ఆన్సర్ తప్పు. అలాగే మనకి తర్వాత దాంట్లో 2 and 3 మూఢము, విక్షిప్తము అన్నాడు. మూఢము, విక్షిప్తం 2 కూడా చిత్తభూముల్లో ఉన్నాయి కనుక ఈ ఆన్సర్ తప్పు. కనుక 1 and 4. ఒక్కసారి యోగ దర్శనం గురించి బ్రీఫ్ చేసుకుందాం. ఇక్కడ పతంజలి మహర్షి రాసినటువంటి యోగ దర్శనం 4 పాదాలుగా ఉంది. సమాధి పాదం 51 సూత్రాలు ఉన్నాయి. సాధన పాదం 55 సూత్రాలు ఉన్నాయి. విభూతి పాదం 55 సూత్రాలు ఉన్నాయి. కైవల్య పాదం 34 సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఈ ప్రథమ పాదంలో, సమాధి పాదంలో చిత్తభూముల్ని 5 విధాలుగా చెప్పారు. పంచ చిత్తభూమయ క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధాహ అని చెప్పారు. ఇవి ఏమిటంటే వీటిలో ఉన్నది ఏమిటంటే క్షిప్తము అని అంటే ఏమిటంటే క్షిప్తం అయ్యుండేది. సాధారణంగా క్షిప్తం అయ్యుండేది అహంకారమే కదండి. అహంకారము అనేది రజోగుణ ప్రధానము. అంటే భగవంతను నేను అనేటువంటిది అహంకారం, నాది, నేను అనేది ఉన్నది. ఇది అజ్ఞానానికి సంబంధించినటువంటిది. అంచేత రజోగుణ ప్రధానం. అజ్ఞానం అంటే రజోగుణ ప్రధానమైనటువంటి ప్రవృత్తి. దీన్ని క్షిప్తము అని అంటాం. ఇందులో మనస్సు చాలా అస్థిరంగా ఉంటుంది. అది ఇక్కడ మనకి క్షిప్తము అని అంటే. రెండోది ఏమిటి? మూఢము. ఇక్కడ ఏమిటంటే మూఢము అని అంటే ఇక్కడ తమో గుణ ప్రధానం. ఎప్పుడైనా కానీ చిత్తానికి వృత్తులు కానీ దాని ప్రవృత్తులు కానీ ఇవి దేని వల్ల వస్తాయండి? 3 ప్రకృతులు. ఏమిటవి? సత్వ, రజస్, తమో గుణ. ఇప్పుడు మనం రజస్సులో ఉండేది క్షిప్తము, తమస్సులో ఉండేటటువంటిది మూఢము. మూఢము అని అంటే నిష్క్రియాపరం, ఏ పని చేయకుండా మందంగా పడి ఉంటాము. ఇందులో కర్తవ్యం చేయకుండా, ఏ పని చేయకుండా ఏవో మత్తుగా పడి ఉండటము. ఇది తమో గుణానికి గుర్తించేది. కనుక తమో గుణ ప్రధానమైనటువంటి చిత్తవృత్తిని మూఢము అని అంటాము. క్షిప్తము, మూఢము. తర్వాత ఏమిటి? విక్షిప్తము. ఇక్కడ సత్వగుణ ప్రధానము. సత్వగుణ ప్రధానం అంటే మంచి లక్షణం. ఈ మంచి లక్షణం ఏం చేస్తుంది? మీకు మీ అజ్ఞానాన్ని డామినేట్ చేయకుండా, అలాగే మీ మూఢత్వాన్ని, మీ తమస్సుని, మీ రజస్సుని డామినేట్ చేయకుండా సత్వగుణం డామినేట్ చేస్తూ ఎంతసేపు ప్రశాంతతని, సుఖాన్ని వెతుక్కుంటూ ఉండేటటువంటి స్థితి. కాదంటే ఈ స్థితిలో సత్వగుణం 90% ఉన్నా కానీ ఒక 5 రజమును 5 తమస్సు ఉంటాయి. ఇది పూర్తి సత్వం కాదు. అందుకనే సత్వగుణ ప్రధానము అని అన్నాం. సత్వగుణ పూర్ణము అని అనలేదు మనం. అంచేత ఇక్కడ సత్వగుణం ఉంటుంది, మిగతా 2 కూడా ఉంటాయి. దీన్ని విక్షిప్తము అని అంటాం మనం. సత్వగుణ ప్రధానం. ఇక్కడ ఏమిటి? కొద్దిగా ఉన్నప్పటికీ రజోతమో గుణాలు ఉన్నప్పటికీ వాటిని ఇప్పుడు ఈ 3 ప్రకృతుల సహజ లక్షణం ఏంటంటే ఒకటి డామినేట్ చేయాలని చూస్తాయి. దాన్ని తొక్కేసి మిగతా 2 తొక్కి నేను పైన ఉండాలి అని అనుకుంటాయి. ఇందులో రజస్సు అల్లా పైనుంటే క్షిప్తము అంటాము, తమస్సు పైనుంటే మూఢము అని అంటాము, సత్వం పైనుంటే దాన్ని విక్షిప్తము అని అంటాం. ఇవి 3 దశలు. వీటిల్లో మనం అత్యంత అజ్ఞాన దశ నుంచి విక్షిప్తం, కొంత జ్ఞాన దశకి మనం వచ్చాము. అయినప్పటికీ ఇక్కడ మీకు చెప్పానుగా, కొంత విక్షిప్తంలో కూడా కొంత రజస్సు, తమస్సు కలిసి ఉంటాయి కనుక ఇక్కడ పూర్తిగా యోగ స్థానం కాదు ఇది. యోగము అంటే ఏమిటండి? యుజ్యతే ఇది యోగ. యోజనం చేయడం అంటే ఏమిటి? కలపడము. దేని కలపడం? ఆత్మ పరమాత్మ సంధానం. అంటే ఆత్మని మనం పరమాత్మగా భావించేటటువంటి అంతటి ఏకాగ్రతని సాధించటమే
మనం దాన్ని యోగము అని అంటాం. అంచేత ఇక్కడ మీకు ఇంకా ఇతర ప్రకృతులు ఉన్నాయి కనుక ఇది యోగ దశ కాదు, కేవలం ఆనంద దశ కొంతవరకును. అంటే మీరు దారిలో ఉన్నారే తప్ప ఇది యోగం స్థితి కాదు. తర్వాత ఇక్కడ సత్వపూర్ణం అంటే మూడో స్థితిలో కొంత రజస్ తమస్సులు ఉన్నాయి. ఇక్కడ మీకు రాజస తమస్సులు మొత్తం పోయాయి, కేవలం సత్వం మాత్రమే ఉంది. సత్వపూర్ణము అంటే ఏమిటనమాట? ఇక్కడ మీకు వచ్చిన యోగం ఎంతవరకు వచ్చారంటే, పరమాత్మ ఉన్నాడు, నేను ఇక్కడ నేను అంటే అహంకారం కాదు, ఆత్మ. మిమ్మల్ని మీరు ఆత్మగా మాత్రమే చూస్తున్నారు. అంటే మీరు భౌతికాన్ని దూరం చేసేసారు, విడిచేశారు, మనస్సుని విడిచేశారు, అన్ని విడిచిపెట్టేశారు. కేవలం మీ ఆత్మతో మాత్రమే ఉన్నారు. అంటే నేనున్నాను, నేను ఆత్మని. ఇక్కడ నేను అనేది ఆత్మ, ఆత్మ పరమాత్మ, ఈ రెండిటి సాయుధ్యాన్ని మనం సంపాదించడానికి నేను ఇది చేస్తున్నాను, ఈ సాధన చేస్తున్నాను. అంటే ఇంకా మీకు ఇక్కడ ఏం భావం ఉంది? ఇక్కడ మీకు ఏ భావం మిగులుతుంది? మీకు ఇక్కడ ఈ సత్వపూర్ణమైన దాంట్లో కూడా నేను, అది అంటే ఆత్మ పరమాత్మ అనే తేడా ఇంకా ఒక లేసి మాత్రం ఉండిపోయింది. మీరు పూర్తిగా ఐక్యం అవడం అని కూడా అనకూడదు. ఇంకా సాయుధ్యం అంటాం, ఇది అయితే ఒకటే అని తెలుసుకునే స్థితి వచ్చినప్పుడు సత్వం కూడా పోతుంది. ఇంకా అంటే ఆత్మ అనేది ఏమి లేదు, ఇంకా ఆత్మ పరమాత్మ దే ఆర్ నాట్ డిఫరెంట్ అనే స్థితి వచ్చేసేస్తుంది. దీనిని ఏమంటామంటే నిరుద్ధము. నిరుద్ధము అంటే కంప్లీట్ గా ప్రకృతులన్నీ కూడా నిరోధించబడ్డాయి, సత్వం కూడా గాన్ అయిపోయిందంతే. సత్వం కూడా పోయిన తర్వాత ఇంకేముంది? ఆత్మే పరమాత్మ అయిపోయింది. దీన్ని మనం నిరుద్ధావస్థ అని అంటాం. ఇదే అసంప్రజ్ఞాత యోగము అని అంటాం. అసంప్రజ్ఞాతము అంటే ఇంకా రెండవది అనేది లేదు, అద్వైత స్థితికి మనం వెళ్ళిపోయాము. ఇదే మోక్షావస్థ. అంటే గురుగారు రమణానంద మహర్షి అలాంటి వాళ్ళని చెప్పచ్చండి దానికి ఎగ్జాంపుల్ గా? మన వివేకానంద ఖచ్చితంగా చెప్పచ్చును. ఎందుకంటే వీళ్ళని మనం ఏమంటామంటే జీవన్ముక్తులు అని అంటాం వీళ్ళని. అంటే ఇప్పుడు మోక్షావస్థ జీవన్ముక్తులు. ఎప్పుడు కూడా మోక్షం అనేటటువంటి జీవించి ఉండగానే వస్తుంది తప్ప చచ్చిపోయాక రాదు. ఇంకేమీ లేదు, చచ్చిపోయాక ఇంకో జన్మ వస్తుంది అంతే. బతికుండగానే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చేస్తుంది అంటే ఆయన పరమాత్మలో ఐక్యం అయిపోయాడు. ఈ శరీరం ఆయన కాదు, ఈ శరీరం ఆయనది. ఆయన శరీరంతో ఆయనకి సంబంధం లేదు. మనందరం ఆయన శరీరాన్ని అలాగా ఫీల్ అవుతాం, కూడా ఆయన శరీరాన్ని అలాగే ఫీల్ అవుతాడు. ఇది మరి అటువంటప్పుడు ఆ మోక్షావస్థ వచ్చినప్పుడు ఈ శరీరం ఎందుకు ఉండాలి? ఆయన శరీరాన్ని విడిచిపెట్టి హాయిగా ఐక్యం అయిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా. శరీరం ఎందుకు ఉండాలండి? మరి ఇప్పుడు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులే. అంటే జీవించి ఉండగానే మోక్షస్థితి చేరుకున్న వాళ్ళే. మరి అటువంటిప్పుడు వాళ్ళ శరీరం ఎందుకు, వాళ్ళకి ఆ బాధలు ఎందుకు పడ్డాలి? వాళ్ళ శరీరం ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళ ఆత్మని పరమాత్మలో ఐక్యం అయిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతే ఇది చచ్చిపోతుంది, శరీరం పడిపోవాలి కదా. ఎందుకు ఉండాలి ఇంకాను? దానికి ఈ క్యాన్సర్లు బేన్సర్లు రావడం ఎందుకు? వాళ్ళు తెప్పలు పడడం ఎందుకు కదా? ఇది ఆటోమేటిక్ గా ఎవరన్నా అడుగుతారు. అప్పుడు ఏమైంది? మీకు సమాధి స్థితికి వెళ్ళినట్టే కాదు. ఎప్పుడైతే ఈ శరీరం గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టారో, ఇది ఎందుకు ఉండాలి, ఇది ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన వచ్చింది అంటే మీకు సమాధి స్థితి రాలేదు. మీకు మోక్షావస్థలకు ఇంకా నేను అనే భావం మీలో ఉంది. మీరు అప్పుడు జీవన్ముక్తులే కాలేదు. ఈ శరీరం ఆయనకి సంబంధం లేదు. కానీ దీని కర్మల ప్రకారం, దీని సంచిత కర్మల ప్రకారం, దీని కర్మలన్నీ పూర్తి అయిపోయే వరకు అప్పుడే దానికి పునర్జన్మ రాహిత్యం వస్తుంది. అయిపోయే వరకు ఇక్కడ ఆ పాప ఫలితాలన్నీ అనుభవించకుండా పాపాలు తగ్గిపోవు. ఇక్కడ అనుభవించిపోతున్నాడు అంటే అనుభవం అయిపోవట్లేదు, అయిపోయింది అనే అనుభవం కేవలం పరమాత్మ కృప వల్ల మాత్రమే వస్తున్నది అని అర్థం చేసుకోవాలి మనం. ఎప్పటికైనా అదే వస్తుంది, అది ఖచ్చితంగా అనుభవించిన తర్వాత ఆఖరికి భగవత్ కృప వల్లనే, పరమాత్మ యొక్క ఇష్టంతోనే, అది ఆయన శాంక్షన్ చేసినందువల్లనే ఈయనకి కర్మ నిర్యాణం, మొత్తం కర్మలన్నీ నశించిపోయి, అంటే పుణ్యాలు పాపాలు రెండు కర్మలు ఏమీ లేకుండా ఆ స్థితికి వచ్చినప్పుడు పునర్జన్మరాహిత్యానికి వచ్చి, అప్పుడు ఈ శరీరం పడిపోయాక ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఆయన మోక్షావస్థలో ఉన్నవాడు కనుక ఇంకా మరొక జన్మ, ఇంకొక జన్మను తీసుకోలేదు.
తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రేపు చూద్దామండి. ఇవాళకి ఇక్కడ ఆఫ్ చేసుకుందామా? ఓకే అండి, రైట్. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం అండి. గుడ్ నైట్. ధన్యవాదాలు గురువు గారు.